పండుగ శోభతో రాష్ట్రంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. దసరా పర్వదినంతో శరన్నవరాత్రి ఉత్సవాలు తారాస్థాయికి చేరాయి. ఎక్కడికక్కడ మార్కెట్లు కిటకిటలాడాయి. మార్వాడీల దాండియా నృత్యాలతో చిత్తూరు జిల్లా కుప్పంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సరికొత్త శోభ సంతరించుకున్నాయి. శాంతిపురంలో దుర్గమ్మ తల్లికి 9 రోజులుగా విశేష పూజలు నిర్వహించిన మార్వాడీలు వారి సంప్రదాయ పద్ధతిలో దాండియా నృత్యాలు చేశారు. చిన్నారులు, యువతీ యువకులు, మహిళలు భక్తి పాటలతో ఆడిన కోలాటం స్థానికులను అలరించింది. కడప జిల్లా రైల్వే కోడూరులో ఆర్యవైశ్యులు దసరా నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండం కార్యక్రమంలో అంతా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఉపవాసం ఆచరించిన పలువురు భక్తులు అమ్మవారిని స్మరిస్తూ అగ్నిగుండాన్ని దాటారు. ఈ వేడుకను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రకాశం జిల్లా చీరాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో హారతుల సేవ నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు వాసవి సహస్రనామ కుంకుమార్చన చేశారు. నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు పంచారు. కర్నూలు నగరంలో మామిడి, అరిటాకులు, వివిధ రకాల పుష్పాలు, గుమ్మడి కాయలు లాంటి పండగ సామాగ్రి కొనుగోళ్లు జోరుగా సాగాయి. పండగ గిరాకీతో ధరలు ఆకాశాన్నంటాయి. విశాఖలోని అక్కయ్యపాలెం, నరసింహానగర్ రైతు బజార్, కంచరపాలెం మెట్టు, అల్లీపురం గాంధీ మార్కెట్, మద్దిలపాలెం ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.